కలిగిన ప్రభువా, మీకు వందనాలయ్యా. ఈ మధ్యాహ్న వేళ పరిశుద్ధ దినమున మీ సన్నిధిలో కనిపించే భాగ్యం మాకు మరొక్కసారి ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు బిడ్డలు పాటలు పాడి మీ మహిమ తత్వాన్ని వర్ణించుకున్నాము. ఆరాధనలో మీరు మాకు గంభీరంగా సమాధానం ఇచ్చారు. స్తుత్యాగములో మీరు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు చెల్లించగలిగాం. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనములు. మీ వాక్యము జీవపు ఓట, మా హృదయాలను కదిలించే నీతి బాట. మాకు సహాయం చేయండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి. నిలబడ్డ నాకు నీ కృప దయచేసి నీ సమాధానం నా నోట పెట్టి నా నోట నుంచి మీ బిడ్డలతో నువ్వే మాట్లాడుకున్నాయన. అబద్ధ సాక్ష్యములు కానీ అబద్ధ వాక్యము కానీ నా నోట రాకుండా ప్రభువా, నన్ను నా పాపాన్ని బలహీనమైన నా బలహీనతలన్నీ దాచివేసి కప్పిపెట్టి నీ వాక్యము మాత్రము బిడ్డలతో మాట్లాడుకోమని, మేమందరం కూడా ఆత్మలో చైతన్యం పొందే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయము గడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్య భాగం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ఏ వాక్య భాగం ధ్యానం చేస్తున్నామో తెలుసా? క్రిస్మస్ చేసుకుంటానికి రుజువులు ఉన్నాయా? చాలామంది ఈ రోజుల్లో అడిగే ప్రశ్న, డిసెంబర్ 25నే క్రిస్మస్ అని ఎక్కడ ఉంది బైబిల్లో? ఈరోజు మనం చూద్దాం, బైబిల్లోనే ఉంది, ఎక్కడ ఉందో చూద్దాం. కాకపోతే మనము చూసుకున్న విధానంలో కాస్త ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ చెక్ చేసుకుని చూసుకుందాము. దానికి తగినట్టుగా మనం ప్లాన్ చేద్దాం. క్రిస్మస్ డిసెంబర్ 25న అని ఎక్కడ ఉంది అని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకుందాం. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీ అన్యులు, మీ ఇంటి పక్క వాళ్ళు కానీ అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఏమో నాకు తెలియదు అనకుండా మీరు అనకూడదు. కాబట్టి మేము చెప్తూ వాక్యం ద్వారా మీకు విషయాలు తెలియజేస్తున్నాం. ఓకే, ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత నిబంధనలో ఉన్న ప్రూఫ్ ఏంటో చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 27వ వచనమును చదువుదాం. అక్కడ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 27వ వచనము. దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞను బట్టి చాలు. దావీదు గారు ఇచ్చిన కడవరి ఆజ్ఞ. కడవరి ఆజ్ఞ అంటే ఆయన వయస్సు ముదిమిలో వచ్చినప్పుడు, ఇక తను మరణించబోతున్న సమయం వచ్చినప్పుడు, ఆలయము కట్టబడక ముందే ఆలయంలో ఎటువంటి పరిచర్య చేయాలి, ఎవరు చేయాలని ముందే ఆయన ఆజ్ఞలు రాసిపెట్టాడు. దేవుడు అన్నాడు, నువ్వు కట్టొద్దు ఆలయం అన్నప్పుడు దావీదు కాస్త బాధపడ్డా, కానీ ఆలయం కట్టిన తర్వాత ఎలా ఉండాలో మొత్తం ప్లాన్ చేసి డిజైన్ చేసి పెట్టాడు ఆయన. ఆలయ నిర్మాణానికి కావలసిన సామాగ్రి, చెక్కలు, చెట్లు, కలప, దాన్ని నగిషి పని చేసి వాళ్ళందరినీ ఏర్పాటు చేసి సొలొమోనుకి హ్యాండ్ ఓవర్ చేశాడు. అలాగే ఆలయం నిర్మించబడిన తర్వాత ఆలయంలో పరిచర్య ఎలా చేయాలో, ఎవరు ఎలా పరిచర్య చేయాలో కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి 20 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరినీ కూడా సేవకు వాడుకున్నాడు. ముఖ్యంగా యాకోబు సంతానంలో సేవ చేసేవాళ్ళు ఎవరు? ఏ జాతిని దేవుడు సేవకు తీసుకున్నాడు? లేవీ జాతిని. లేవీ జాతిని దేవుడు తీసుకున్నాడు. కాబట్టి లేవీ జాతిలో ఇద్దరు ప్రధానమైన పురుషులు మనకు కనబడుతున్నారు, మోషే, అహరోను. మోషే సంతానము లేవీయులు, అంటే మోషే సంతానము యాజకులు అవుతారు, అహరోను సంతానం ప్రధాన యాజకులు అవుతారు. జ్ఞాపకం చేసుకోండి, మోషే సంతానము యాజకులు అవుతారు, అహరోను సంతానం ప్రధాన యాజకులు. యాజకులకి ప్రధాన యాజకులు తేడా ఏంటి? మా ప్రధాన యాజకులు పరిశుద్ధ స్థలంలో పోగలిగిన వాడు, అందరూ పోలేరు. యాజకులు బయట ఉండి ఈ బలి విధానాలు, పశువుల్ని మేపటము, పశువులకి క్లీన్ చేయటము, బలికి సిద్ధపరచడము, ఆ ప్రాంగణం అంతా క్లీన్ చేసుకోవటము, బలి అయిపోయిన తర్వాత రక్తం తుడిచేసుకోవటము, మాంసం క్లీన్ చేసుకోవటం, మాంసం తుడుచుకోవటం, తినటము, ఇదంతా కూడా యాజకుల పని. కానీ ప్రధాన యాజకుడు ఒక్కడే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలిగిన అర్హుడు. అంటే లేవి సంతానములో అహరోను కుమారులకు మాత్రమే ఆ భాగ్యం దక్కింది. మిగతా అందరూ కూడా మోషే సంతానం వాళ్ళు, మిగతా వాళ్ళ పిల్లలు వస్తారు. దేవుడు దావీదు సమయం వచ్చేటప్పటికి దావీదు ఏం చేశాడంటే అహరోను సంతానాన్ని ప్రధాన యాజకులుగా నియమించాడు. మిగతా వాళ్ళందరూ కూడా యాజకులు అయ్యారు. ఈ ప్రధాన యాజకులు ఏం చేయాలంటే ఆలయం కట్టిన తర్వాత ఆలయ మందిరం ఎలా పనిచేయాలి? 31 చూద్దాం. 31వ వచనం.
ఆ! 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 యెస్. ఈ మోషే సంతానం పనేంటంటే, సమాజ గుడారమును కాపాడము, పరిశుద్ధ స్థలమును కాపాడటయు, మందిర సేవ సంబంధించిన పనులలో సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయం చేయుట. అహరోను సంతతి వారికి సహాయం చేసే పని మోషే సంతానానికిచ్చాడు. మరి అహరోను సంతానం ఏం చేయాలంటే, వాళ్ళు ఇక్కడ ఉన్నారు 30 వచనం. అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకు విశ్రాంతి దినములలోను, అమావాస్యలోను, పండుగల్లోను యెహోవాకు దహనబలులు అర్పించవలసిన సమయములన్నిటిలోను లెక్కకు సరియైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ చేయుటకు నియమింపబడిరి. ప్రధాన యాజకుల సంతాన కార్యక్రమం ఏంటే వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోకెళ్ళాలి. వాళ్ళు పాటలు పాడించాలి, పాటలు పాడాలి. విశ్రాంతి దినము, అమావాస్య పండుగ దినాల్లో యెహోవాకు దహన బలులు అర్పించవలసిన పని యాజకులకైన అహరోను సంతానానికి ఇవ్వబడింది. జ్ఞాపకం పెట్టుకోండి. మోషే సంతానం యాజకులు వాళ్ళు బయట మందిరం బయట ఉంటారు. అహరోను సంతానం ప్రధాన యాజకులు మందిరం లోపలికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో మరి ఆ రక్త తర్పణ చేసేవాళ్ళు వీళ్ళు. సరే. ఈ 2 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది నియమించబడ్డాడంటే 24 మందిని దే దావీదు నియమించాడు. 24 తర్వాత మీరు చదివితే 24 అధ్యాయం 7వ వచనం చదివితే 24 మీకు కనిపిస్తారు. 30 కూడా చదువుకుంటే 24 నెలకి ఏర్పాటు చేయబడతారు. నెలకి ఎన్ని నెలలు మనకి? సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. 24 ఉన్నారంటే సంవత్సరానికి నెలకి ఇద్దరు చొప్పున అపాయింట్ చేయబడ్డారు. ఆ అపాయింట్ చేయబడ్డ వాళ్ళు ఎవరో చూద్దాం. 7వ వచనం 24 వచనం 24 అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఆ! చాలు. మొదటి చీటీ అంటే 24 పెద్దలను చీటీల ద్వారా సెలెక్ట్ చేసుకున్నారు. అహరోను సంతానంలో అహరోను పిల్లలు ముగ్గురు, నలుగురు గాదు. చాలామంది సంతానం అంటే వాళ్ళు జనరేషన్ పాస్ అవుతుంటది. ఒకడు 10 మందిని కన్నా యాకో ద ద దావీదు కాలం వచ్చేటప్పటికి లక్షల మంది అయ్యారు వాళ్ళు. ఈ లక్షల మందిలో ఎవరు ఆ ప్రధాన యాజకత్వ పని చేయాలి అని అలా చేయటానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే చీటీలు. మొదటి చీటీ ఎవరికొచ్చింది? యెహోవా రేబుకు, రెండవది యోదాకు. యోదా అంటే యోదా ఈయన. యోదా అంటే ఆ యోదా కాదు. పేరు ఎప్పుడు కూడా మన పేర్లు కన్‌ఫ్యూజ్ కావద్దు. మా తాత పేరు సుబ్బారావు అయితే నేను నా కొడుకు సుబ్బారావు పేరు పెడతా. అంటే సుబ్బారావు ఒకడే కాదు ఇద్దరుంటారు. అర్థమేంటంటే మా తాత పేరు మీద నాకు ఇష్టం కాబట్టి నేను పెట్టుకున్నాను. తర్వాత ఈ జకర్యా పేర్లు, యోదా పేర్లు, యోసేపు పేర్లు చాలా ఉన్నాయి. కానీ మనం కన్‌ఫ్యూజ్ కాకూడదు. ఎవరంటే ఆ సమయాన్ని బట్టి మనం వాడుకోవాలి. మూడవది హారీము, నాలుగవది షేయరీము, ఐదవది మల్కియా, ఆరవది పియామి, ఏడవది హక్కోజు, ఎనిమిదవది అబియా. అక్కడ ఆగుదాం. ఎనిమిదవది అబియా. ఎనిమిదవది అంటే మన క్యాలెండర్ ప్రకారము మన ఇప్పుడు మనం ఫాలో అయ్యే గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారము మన ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జనవరి నెలలో స్టార్ట్ అయింది. కానీ హీబ్రూ క్యాలెండర్ ప్రకారము వాళ్ళకి మార్చి 15 స్టార్ట్ అయ్యిద్ది. హీబ్రూ క్యాలెండర్ ప్రకారము మార్చి 15 స్టార్ట్ అయ్యిద్ది. సో మనకు జనవరి 1 వాళ్ళకి మార్చి 15 అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. సో ఆ ప్రకారం క్యాలెండర్ మనం కాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ మంత్ మొదటి చీటీ, రెండవ చీటీ అంటే మొదటిది మార్చి 15 నుంచి మార్చి 30 వరకు, రెండవది ఏప్రిల్ 1 నుంచి, మూడవది ఏప్రిల్ 15కి, నాలుగోది మే 1కి, 5 మే 15, 6 జూన్ 1, 7 జూన్ 15, ఏడోది జూలై 1, ఎనిమిదవది జూలై 1, ఎనిమిదవది జూలై 1. జూలై 1 అంటే జూలై 1వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు ఎవరికి ఇచ్చిన డ్యూటీ అది? ఎనిమిదవ డ్యూటీ ఎవరిది? అబియా. ఈ అబియా కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నదో చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం చూద్దాం. 5వ వచనం 1:5. ఆ! 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 అబియా తరగతిలో ఉన్న జకరియా. ఈ జకరియా ఎవరు? ఎలిజబెతు బా జకరియా భార్యాభర్తలు గదా! వీళ్ళు ఈ జకరియా అనేవాడు ఆ అబియా తరగతి సంతానం వాడు. అంటే ఆ సంతానం ఆ క్రమం వస్తూనే ఉంది. ఆచారం పాటిస్తూనే ఉన్నారు.
ఆలయం కట్టారు, సొలొమోను పుట్టాడు, సొలొమోను చనిపోయాడు, చాలామంది రాజులు వచ్చారు, రాజులు నశించారు, మళ్ళీ ప్రవక్తలు వచ్చారు. అయినా కూడా ఆ సిస్టమ్ ఫాలో అవుతూ వచ్చారు వాళ్ళు. యూదులు ప్రతి నెల 8వ నెల అబియా తరగతికి ఇచ్చేవాడు. అబియా తరగతి అంటే అబియా తాతలు, పితరులు, అబియా కొడుకులు, మనవాళ్ళు, మునిమనవాళ్ళు వీళ్ళందరూ ఒకటిపై ఒకటి వచ్చారు. కానీ జకయ్య టైంకి కూడా అతన్ని అబియా తరగతి వాళ్ళే అన్నారు. అంటే అబియా మూల పురుషుడు వీళ్ళకి. ఈ అబియా తరగతిలో ఉన్నవాడు జకర్యా. ఈ జకర్యా. జకర్యా ఎప్పుడు పనిచేస్తున్నాడు? ఇప్పుడు జూలై 1వ తేదీ నుంచి ఆయన మీకు అర్థమైంది కదా? జూలై 1వ తేదీ నుంచి ఆయన పనిచేస్తున్నాడు. మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తారా? అక్కర్లేదు, టైం వేస్ట్ అయింది. జూలై 1 నుంచి అబియా తరగతికి చెందిన జకర్యా డ్యూటీలో ఉన్నాడు. ఇది చూద్దాం, 5వ వచనం చూద్దాం. 8వ వచనం. జకర్యా తన క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోకి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. వంతు అంటే సిస్టమ్, షిఫ్ట్, డ్యూటీ. ఆయన డ్యూటీ ఎప్పుడంటే అబియా తరగతిలో ఉన్న వంతు ప్రకారం ఆ వంతు ప్రకారము ఆ నెల ఆయన డ్యూటీలో వెళ్ళాలి. 1వ తేదీన జూలై 1 నుంచి ఆయన డ్యూటీ చేస్తున్నాడు. బహుశా ఫస్ట్ అంటే 2-3 తరగతి డేట్స్ కావచ్చు, కానీ ఆయన డ్యూటీ చేస్తున్నప్పుడు దేవుడు దూత కనపడటానికి ఏం చెప్పాడు? నీకు ఒక కొడుకు పుడతాడని చెప్పాడు. ఎవరు కొడుకు? యోహాను, బాప్టిజం ఇచ్చు యోహాను. సో 1వ తారీఖున ఆయన చెప్తే బహుశా 15th ఆ టైంలో ఎలిజబెత్ గర్భం ధరించి ఉంటుంది. అప్పటి నుంచి బాప్తిస్మ యోహాను యేసుక్రీస్తు ఎన్ని నెలల పెద్దవాడు? 6 నెలల పెద్దవాడు. జూలై 15th కనుక ఎలిజబెత్ గర్భవతి అయితే 6 నెలల తర్వాత మరియమ్మ గర్భవతి కావాలి కదా? మరి కౌంట్ చేయండి. జూలై 15, ఆగస్ట్ 15, సెప్టెంబర్ 15, అక్టోబర్ 15, నవంబర్ 15, డిసెంబర్ 15. డిసెంబర్ 15కి మరియమ్మ గర్భవతి అయ్యింది. మరి క్రిస్మస్ చేసుకోవచ్చు కదా? ఒక మాట చెప్పుకుందాం. మరి 15 25 ఏది కరెక్టు? మనం డిసెంబర్ 25 చేస్తున్నాం, డిసెంబర్ 15 చేసుకోవచ్చు కదా అంటే దానికి కూడా చిన్న క్లూ ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం. లూకా సువార్త 2:21. చాలు. ఎన్నో దినము? 8వ దినము. 8వ దినం అంటే సున్నతి చేశారు. సున్నతి చేసినంటే ఆయనకి నామకరణము ఆ టైంలో జరిగింది. మనం ఈ మీద ఒకసారి డిస్కషన్ కూడా జరిగింది. నామకరణం జరిగిన సమయాన్ని మనం దేవుడు లెక్కలేసుకుంటే సున్నతి సమయంలో అంటే 8th డేట్ ఆయన పుట్టాడు కాబట్టి ఆయన ఎప్పుడైతే నామకరణం జరిగిందో అప్పుడు అది కాలం డివేట్ అయ్యింది. బీసీ ఏడీగా డిఫర్ అయ్యింది. బీసీ ఏడీ ఆయన నామకరణం జరిగిన రోజు బీసీ ఏడీ టాప్ అయిపోయింది. అంటే బిఫోర్ క్రైస్ట్ అన్నట్టు. ఓకే, బిఫోర్ క్రైస్ట్ ఉన్న కాలాన్ని డివైడ్ చేసుకుంటే అప్పటి నుంచి 8 days బ్యాక్ కౌంట్ చేయాలి. 8వ దినం కదా ఆయనకి నామకరణం జరిగిన సున్నతి చేసింది. 8వ దినం అంటే జనవరి 1 నుంచి 8 days బ్యాక్ కౌంట్ చేస్తే డిసెంబర్ 25. ఈ క్యాల్కులేషన్స్ అన్ని ఎవరు గమనించరు కాబట్టి బైబిల్లో క్లియర్గా లేదు కాబట్టి ఎక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు 25 అని చెప్పేసి ఎక్కడ లేదు కదా అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇది కూడా డేట్స్ కాస్త అటేట్గా ఉంటాయి. కరెక్ట్గా డేట్స్ ఎందుకు ఉండమంటే లీఫ్ సంవత్సరాలు వస్తున్నాయి మనకు. ప్రతి సంవత్సరానికి లీఫ్ సంవత్సరాలు వస్తాయి. ఆ లీఫ్ సంవత్సరాల్లో ఒక రోజు తేడా వచ్చింది. అలాగా సంవత్సరానికి ఒక రోజు అంటే అబియా తరగతి నుంచి ఈ తరగతి అంటే యేసుక్రీస్తు నాటికి ఎన్ని సంవత్సరాలు జరిగింది? దాదాపుగా 2000 సంవత్సరాలు. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రోజు తేడా వచ్చినా 2000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు తేడా వస్తాయి. 2000 రోజులు తేడా వస్తాయి. 2000 రోజులు తేడా అంటే సంవత్సరాలతో లెక్కేసుకుంటే కనీసము 5 రోజులు గ్యాప్ వస్తుంది. ఈ దాదాపు నెల గ్యాప్ వస్తుంది. ఆ నెల తేడా వల్ల మనకి కొన్ని డేట్స్ అటు ఇటు అవుతాయి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం, డిసెంబర్ 25 అనేది అఫీషియల్గా వీ కెన్ సెలబ్రేట్ క్రిస్మస్. ఓకే, ఇది ఒక ఆధారం. రెండవ ఆధారం చూపిస్తాను. రెండవ ఆధారం చూసుకుందాము. సింపుల్ ఆధారం అది. ఆర్సీఎం బైబిల్స్ మీ అందరికి ఆర్సీఎం వాళ్ళకి సెపరేట్ బైబిల్ ఉంది, తెలుసా మీకు ఆ సంగతి? మన బైబిల్ వేరు, ఆర్సీఎం వాళ్ళ బైబిల్ వేరు. ఆర్సీఎం అంటే రోమన్ క్యాథోలిక్ మిషన్, మరియమ్మను పూజిస్తారే వాళ్ళ సపరేట్ బైబిల్ ఉంది. ఆ సపరేట్ బైబిల్లో బాప్టిజం ఇచ్చే యోహాను పెద్ద హీరో వాళ్ళకి. బాప్టిజం ఇచ్చే యోహాను హీరో. ఆ బాప్టిజం ఇచ్చే యోహాను
డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి మెన్షన్ చేయబడింది ఆ బైబిల్లో. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? జూన్ 24. బాప్టిజం గురించి యోహాన్ డేట్ ఆఫ్ బర్త్ జూన్ 24 వాళ్ళ బైబిల్లో ఉంది, మన బైబిల్లో లేదు. జూన్ 24 అంటే ఎంత పెద్దోడు యేసుక్రీస్తు కంటే? 6 మంత్స్ పెద్దోడు. మరి జూన్ 15, 24 నుంచి డిసెంబర్ 24 6 మంత్స్ అయింది కదా. సో ఆ విధంగా కూడా యేసయ్య డిసెంబర్ 24 పుట్టాడు. 24 25 మరి 24 వస్తుంది ఇక్కడ. దీనికి ఒక చిన్న క్లూ ఉంది. మనకి డే ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది? మిడ్ నైట్ స్టార్ట్ అయ్యిద్ది, 12కి స్టార్ట్ అయ్యిద్ది. వాళ్ళకి డే ఈవినింగ్ 6 స్టార్ట్ అయ్యిద్ది. యూదులకి వాళ్ళ కాలమాన ప్రకారం వాళ్ళ డే ఎప్పుడు స్టార్ట్ అయ్యేదంటే ఈవినింగ్ 6. మన డే మిడ్ నైట్ 1 o'clock 12 o'clock. అందుకే శిలువ మీద యేసయ్య చనిపోయినప్పుడు త్వరగా దించారు ఆయన. ఎందుకంటే 6 దాటిందంటే నెక్స్ట్ డే విశ్రాంతి దినం వాళ్ళకి. శుక్రవారం చనిపోయాడు యేసయ్య, ఆయన దించి 6 లోపు సమ చేయాలి. 6 దాటితే విశ్రాంతి దినం వచ్చేస్తుంది. విశ్రాంతి దినం వచ్చేసిందంటే వాళ్ళు ఏ పని చేయకూడదు. అందుకని ఖచ్చితంగా వాళ్ళు పిలాతు దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోయి సమాధిని పర్మిషన్ తీసుకుని శిలువ నుంచి మీద నుంచి దించి ఆయన అర్జెంటుగా సమాధి చేసి వెళ్ళిపోయారు. హడావడిగా సమాధి చేశారు. బిఫోర్ 6 కావాలి కాబట్టి. కాబట్టి 6 తర్వాత వాళ్ళకి వేరే దినము, మనకి 12 తర్వాత వేరే దినము. మరి డిసెంబర్ 24 వాళ్ళకంటే వాళ్ళకి మన లెక్క ప్రకారం 9th వరకు, కానీ వాళ్ళకి 6 దాటితే 25, 24 6 దాటితే 25 వాళ్ళకి, మనకి 25 ఫస్ట్ నుంచి అంటే మిడ్ నైట్ 1 నుంచి స్టార్ట్ అయింది. ఆ విధంగా 25 డిసెంబర్ 25 మన క్రిస్మస్ యొక్క ముఖ్య అంశము. సో 2 కారణాలు చూసాం. ఒకటి హిబ్రూ క్యాలెండర్ ప్రకారము వాళ్ళ తరగతుల ప్రకారము చేసిన ఆరాధన సమయాన్ని బట్టి మనం లెక్కలేసుకున్నాము. రెండవది బాప్తిస్మం యోహాను బర్త్డే గురించి కూడా మనము లెక్కలేసుకున్నాం. ఇంకొక మీకు ప్రూఫ్ చూపిస్తాను. బైబిల్లో లేదు కానీ ఒక హిస్టరీలో జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. యేసుక్రీస్తు పుట్టడానికి ముందు 2000 సంవత్సరాలప్పుడు ఆ యూదా సామ్రాజ్యాన్ని గ్రీకులు పరిపాలించారు. గ్రీకులు అంటే ఎవరు? మీరు గ్రీకులో ఒక మంచి పేరు చెప్పండి, గొప్ప పేరు చెప్పండి. అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ పరిపాలించిన సమయం గ్రీక్ రాజ్యము. ఆ గ్రీక్ రాజ్యం పరిపాలిస్తున్న సమయంలో వాళ్ళు గ్రీక్స్ యూదులను చాలా వ్యతిరేకించారు. యూదులను కొట్టారు, తిట్టారు, హింసించారు. వాళ్ళ ఆలయంలో సొలొమోను గారు కట్టించిన ఆలయాన్ని వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు, కాల్చేశారు. ఆ మందిరంలో పందిని బలిచ్చారు. పందిని బలి ఇవ్వటం మనం అస్సలు సహించాం. పంది లోపలికి వస్తేనే ఒప్పుకోం మనం. అంటే పంది ఒక జంతువు అని మనం చూడడం, దాన్ని అది సైతాన్ కింద భావిస్తారు. మనం సరే, యూదులు ఇంకా సీరియస్గా తీసుకుంటారు. యూదులు పందిని చూస్తే వాళ్ళు చాలా సీరియస్గా, అంటే వాళ్ళు ఏమంటారు, సువర్క బచ్చి అంటారు. ఏమంటారు దాని అర్థం ఏంటి? సువర్క బచ్చి అంటే అంత నీచమైన పదం వాళ్ళకి. అస్సలు పనికిరాని వాడిని ఆ మాట అంటారు. కారణం ఏంటంటే పంది అనేది వాళ్ళకి అసహ్యకరమైన జంతువు. కానీ గ్రీకుడు ఏం చేశాడు? పందిని తెచ్చి బలిచ్చాడు. ఎక్కడ? పరిశుద్ధ మందిరంలో. ఏ పరిశుద్ధ మందిరంలో? యూదులు చాలా పరిశుద్ధంగా ఆచరిస్తున్న ఆ అతి పవిత్ర స్థలంలో పందిని బలిస్తే కోపం రాదు వీళ్ళకి. మండిపడ్డారు, తిరగబడి వీళ్ళందరూ గ్రీక్ మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసే వాళ్ళలో నాయకుడి పేరు మత్తయి. తిరుగుబాటు చేసిన నాయకుడి పేరు మత్తయి. ఈ మత్తయిని తర్వాత మక్కాబీ అన్నారు. ఈ మక్కాబీ హిస్టరీ కూడా మన బైబిల్లో లేదు, ఆర్సీఎం బైబిల్లో ఉంది. మక్కాబీలో సపరేట్ బుక్సే ఉన్నాయి వాళ్ళకి అక్కడ. ఈ మక్కాబీ తిరుగుబాటు చేసి 200 మందిని ఏర్పరచుకొని పోయి అర్ధరాత్రి ఆ గ్రీకులందరిని చంపేసి వాళ్ళందరూ పారుకొట్టేసి ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకుని ఆ పందిని బలిచిన స్థలాన్ని వీళ్ళు మళ్ళా తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని క్లీన్ చేశారు. పరిశుద్ధంగా ఆచరించారు. వాళ్ళు పారిపోయారు కాబట్టి ఆ మందిరం తిరిగి దీన్ని డెడికేట్ చేశారు. దాన్ని ఆలయ ప్రతిష్ఠ పండుగ అంటారు. అది యేసుక్రీస్తు టైంలో జరిగింది. ఆ మాట బైబిల్లో చూడండి. యోహాను సువార్త 10:22. యోహాను సువార్త 10:22. చాలు. ఆలయ ప్రతిష్ఠ పండుగ యేసయ్య వెళ్ళాడు. ఆలయ ప్రతిష్ఠ పండుగకు యేసయ్య వెళ్ళాడు. ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగ వచ్చింది యేసయ్య కన్నా ముందు 200 సంవత్సరాల ముందు జరిగిన సంఘటన. 200 సంవత్సరాల టైంలో ఆలయాన్ని మక్కాబీలు ప్రతిష్ఠించిన తర్వాత వాళ్ళు దాన్ని పండుగ చేసుకున్నారు. నేను మీకు ఒకసారి చెప్పాను, దీపావళి పండుగ సందర్భంలో ఈ కథ చెప్పాను. హబాక్కు, దాన్ని హనుక్కు అంటారు. హనోకు
నేను మీకు ఒకసారి గుర్తు చేస్తాను ఆ స్టోరీ. ఆలయ ప్రతిష్ఠ అయిపోయిన పండగ సమయంలో వాళ్ళు ఈ పండగ 8 డేస్ చేశారు. అంటే మక్కాబీలు రోమన్స్‌ని, గ్రీకులను తరిమేసిన తర్వాత ఆలయాన్ని, మందిరాన్ని ప్రతిష్ఠించుకోవడానికి 8 డేస్ ఫెస్టివల్ చేశారు. వాళ్ళు ఈ ఫెస్టివల్ చేసేటప్పుడు ఆలయంలో దీపాలు వెలిగించారు. మీకు తెలుసు కదా! యూదా గ్రంథం ప్రకారము దీపస్తంభం ఉంటుంది మందిరంలో. ఆహ్, ఆహ్, అతి పరిశుద్ధ స్థలములో. మామూలు పవిత్ర స్థలంలో దీపస్తంభం ఉంటుంది. దీపము వెలుగుకు గుర్తు కాబట్టి వాళ్ళు చాలా దీపాలు వెలిగించి ఆలయం అంతా పెట్టేశారు. ఆ రోజుల్లో క్యాండిల్స్ లేవు. ఏమున్నాయి? దీప్ కాగడాలు ఇంకా లాంతర్లు లేవు. లాంతర్ కన్నా ముందు కాలం అది. నూనె పోసి కాగడాలు వెలిగించడం. నూనె పోసి కాగడాలు వెలిగించడం. మరి పెళ్లి కాని అమ్మాయికి దేవుడు పిల్లను పుడితే ఆ పిల్లను మన దేవుడిగా భావించి పూజ చేయటము అన్యులు ఏమంటారు? సిగ్గుందలేదు మీకు అంటారు. దానికేంటి సమాధానం? ఒక మాట ఆలోచన చేసుకుందాం. దానికి ఏంటి సమాధానం? ఇదే ప్రశ్న మరియం అడిగిందా లేదా? అడిగిందా లేదా? నేను పురుషుని ఎరిగిన దానినే నాకెలా వస్తుంది అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పాడు దూత? పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించును. పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించును. ఈ పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడు. ఈయన ఆవరిస్తే పిల్లలు పుడతారా? ఆవరించడం అంటే అర్థం ఏంటి? కమ్ముకోవటం అంటే అర్థం ఏంటి? ఎస్, ఇట్ ఈస్ ఎ ప్రొడక్షన్. ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ. ఇట్ ఈస్ ఎ యూనియన్. ఇట్ ఈస్ ఎ రీయూనియన్. ఆయన కలిస్తే ఏమైనా చేయగలడు. సామెతల గ్రంథము చూడండి. సామెతల గ్రంథము 23 అధ్యాయం 30 వచనం. సామెతల గ్రంథము 23:30. 8:23. సామెతలు 8:23. చాలు. భూమి ఉత్పత్తి అయిన కాలములకు పూర్వము నేను నియమించబడితిని. భూమి కన్నా ముందు దేవుడు పుట్టాడా లేదా? భూమి కన్నా ముందు భూమిని చేసింది ఎవరు? మరి భూమి కన్నా ముందు ఎవరున్నారు? నేనున్నానంటే అర్థం ఏంటి? దేవుడే కదా చెప్తున్నట్టు. ఇంకో మాట చూద్దాం. అక్కడే 30 వచనం. 30. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని. ఎవరి వద్ద ప్రధాన శిల్పి? దేవుడి వద్ద. శిల్పి అంటే ఎవరు? చెక్కేవాడు, బొమ్మలు చెక్కేవాడు. ప్రధాన శిల్పి అంటే హైయెస్ట్ పోస్ట్. నేను దేవుని వద్ద హైయెస్ట్ పోస్ట్ తీసుకోవాలంటే దేవుడు చెప్పినట్లు చేస్తూ ఉన్నాను. ఎక్కడి నుంచి? భూమి పునాది వేయబడక ముందు నుంచి. ఎవరైనా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము, ఆ వాక్యమే దేవునితో ఉన్నది. ఆ వాక్యమే దేవుని వద్ద ప్రధాన శిల్పిగా ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉన్నది. ఇప్పుడు యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు కాదు. ఇద్దరు ఒకటే. ఆ మాట మనము జ్ఞాపకం చేద్దాం. ఆదికాండము 15 అధ్యాయం 1 వచనం చూడండి. ఆదికాండం 15:1. చాలు. అబ్రహామునకు దర్శనములో మాట్లాడిన ఎవరు? మళ్ళీ చదవండి. అబ్రహాములకు దర్శనంకి వచ్చింది ఎవరు? యెహోవా వాక్యమా? దేవుడా దేవుని వాక్యమా? దేవుని వాక్యము. దేవుడు కాదు దేవుని వాక్యము. దేవుడు కాదు దేవుని వాక్యం. ఇది ఎక్కడ మాట? నేనుంటే కదా నా మాట నీకు వినపడేది. నేను లేకుండా నా మాట మీకు ఎలా అనిపిస్తుంది? దేవుడు అంటేనే వాక్యము. దేవుడే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడింది దేవుడే. ఆ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదే మాట హెబ్రీ పత్రిక చూడండి. ఏమాట దేవుడు చెప్తున్నాడు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము. అప్పుడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? కుమారుడు అంటే ఎవరు? యేసయ్య. అప్పుడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈరోజు యేసయ్య ద్వారా
మనతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడతాడు? చూడండి ఆ 3వ వచనం. ఆ! ఆ! చాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. యేసు గురించి మాట్లాడుతూ యేసు ఎవరంటే దేవుని మహిమ యొక్క తేజస్సు. అంటే తేజస్సు అంటే లైట్. లైట్, మహా అద్భుతమైన లైట్. దేవుని మహిమ వెలుగుతుంటే ఆ వెలుగు యేసుక్రీస్తు. ఆయన మహిమ యొక్క తేజస్సు. తర్వాత తత్వము యొక్క మూర్తిమత్వము. తత్వం అంటే క్యారెక్టర్, గుణగణాలు. తత్వం అంటే గుణగణాలు, క్యారెక్టర్. క్యారెక్టర్‌కి మూర్తిమంతం అంటే, మూర్తి అంటే ఎవరు? రమణమూర్తి కాదు. మూర్తి అంటే ఆకారము. అంటే తత్వానికి ఆకారం పెడితే యేసుక్రీస్తు. ఏ తత్వానికి? యెహోవా తత్వానికి, యెహోవా ఫీలింగ్స్‌కి, యెహోవా లైట్‌కి, యెహోవా తేజస్‌కి ఒక ఆకారం పెడితే ఆ ఆకారం పేరు యేసుక్రీస్తు. అందుకే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. సో యేసుక్రీస్తు ఎలా పుట్టాడంటే మరియమ్మ గర్భంలో ఉన్నప్పుడే దూత చెప్పినప్పుడు నీ గర్భమందు యెహోవా దేవుడు కమ్ముకుంటాడంటే ఆ వాక్యము జనరేట్ అవుతుంది. ఈ వాక్యమే గర్భము ధరించింది. ఈ వాక్యము గర్భం ధరించి వాక్యమే దేవుడిగా పుట్టడం జరిగింది. ఎందుకు పుట్టాడు తర్వాత విషయం చాలా చాలా ముందు కాలం ఉంది. మనం ముగించుకుందాం. ఒక మాట చెప్పి మనము ముగించుకుందాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. ఆ! ఆ! చాలు. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవుని దేవత్వం అంటే దేవుని తత్వము, దైవతత్వము, సర్వ పరిపూర్ణత, టోటల్ మ్యాన్, టోటల్ అది క్యారెక్టర్. యెహోవా దేవుని సర్వ పరిపూర్ణ, సర్వశక్తి, సర్వ ఆలోచనలు అన్నీ కూడా దాన్ని మొత్తం మెటీరియలైజ్ చేసేసి ఒక మనిషి రూపంలో పెడితే ఆ మనిషి యేసుక్రీస్తు అంటున్నాడు ఇక్కడ. శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసుక్రీస్తు మరి యెహోవా దేవుడు మనిషే కాదా? యెహోవా దేవుడు మనిషే కాదా? యెహోవా దేవుడు మనిషా కాదా? ఆత్మ. మనిషి కాదా ఆయన? మనిషి అంటే అర్థం ఏంటి? మనిషికి దేవుడికి ఉన్న తేడా ఏంటి? మనిషికి దేవుడికి ఉన్న తేడా ఏంటి? మనిషికి శరీరం ఉంటది, దేవుడికి శరీరం ఉండదు. మనిషికి వయస్సు ఉంటది, దేవుడికి వయస్సు ఉండదు. యేసుక్రీస్తుకి వయసు ఉందా లేదా? ఎంత వయసు అయింది? మరి దేవుడి వయసు ఎంత? నో, వి కాంట్. ఇన్‌డెఫినిట్. ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎంతవరకు ఉంటాడో తెలియదు. ఆ ఎప్పుడు పుట్టాడో తెలియని దేవుడు ఎంతవరకు ఉంటాడో తెలియని దేవుణ్ణి చూడాలి అనుకుంటే ఒకటే మార్గము యేసుక్రీస్తుని చూస్తే. అది అంటున్నాడు ఇక్కడ, ఏమంటాడంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతాడో తెలియదు. ఆ సర్వము తెలుసుకోవాలంటే మనం ఎక్కడ చూడాలంటే యేసుక్రీస్తునందు నివసించుతున్నది, శరీరముగా యేసుక్రీస్తులో కనపడుతున్నది. సో నువ్వు యేసుక్రీస్తుని గురించి చూస్తే దేవుడిని చూసినట్లే. ఒకసారి ఒక శిష్యుడు అడుగుతాడు యేసయ్యని. ఎవరు, థామస్ అడుగుతాడు. ఫిలిప్ అడుగుతాడు, అయ్యా మాకు తండ్రిని చూపించవా అంటాడు. ఫిలిప్ అడుగుతా ఒకసారి శిష్యులు అందరూ అడుగుతున్నారు, కూర్చొని మాట్లాడేటప్పుడు, అయ్యా మాకు ఒకసారి తండ్రిని చూపించవా అన్నాడు. ఏమంటాడు యేసయ్య? నన్ను చూస్తే చాలు దేవుడిని చూసినట్లే. ఎందుకంటే ఆయనను చూసినాడు బ్రతకలేడు. మోషే బ్రతకగలిగాడా? ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ చూశాడు, అల్లాడిపోయాడు. 15 రోజులు ముసుగేసుకోవాల్సి వచ్చింది ఆయనకి. ఒక్క సెకండ్‌నే. ఎండింగ్ గ్లోరీ అంటారు దాన్ని. డిసప్పేరింగ్ గ్లోరీ. వెళ్ళిపోతున్న గ్లోరీ చూశాడు ఆయన. ఎక్కడో దూరంగా ఉన్న వెళ్ళిపోతున్న గ్లోరీని చూసినప్పుడే ఆయన 15 డేస్ ముఖం మీద ముసుగేసుకోవాల్సి వచ్చింది. ఆయన డైరెక్ట్‌గా మనం చూస్తే మనం తట్టుకోలేము, బ్రతకలేము. బ్రతకము ఆయన చూస్తే. దేవుడిని చూస్తే బ్రతకలేని పరిస్థితి మనకొస్తే, దేవుడిని చూడాలనుకుంటే యేసుక్రీస్తుని చూస్తే దేవుణ్ణి చూసినట్లే. కాబట్టి యేసుక్రీస్తు ఎవరంటే ఆయన దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. హూ ఈస్ జీసస్? హి ఈస్ ద టోటల్ క్యారెక్టర్ ఆఫ్ ద గాడ్, లివింగ్ గాడ్. టోటల్ క్యారెక్టర్. యేసుక్రీస్తు పరిపూర్ణత ఏంటి అంటే యేసుక్రీస్తులో మనము చూడవచ్చు. దేవుణ్ణి చూడలేము, యేసయ్యను చూడవచ్చు.
దేవుని ఏజ్ తెలియదు, యేసుక్రీస్తు వయసు ఏజ్‌ని మనం గమనించవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు అనేది ఒక మనిషికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక సంఘానికి చెందినవాడు కాదు యేసయ్య. ఆయన సర్వలోకానికి చెందినవాడు. అందుకే దూతన్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్త. చిన్న వార్త కాదు యేసుక్రీస్తు పుట్టడము. ఇట్స్ నాట్ ఎ సింపుల్ మ్యాటర్. సింపుల్ న్యూస్. మహా సంతోషకరమైన మాట. దూత చెప్పిన మాట అది. దూత ఏమని వర్ణిస్తుంది ఆ మాటని? ఇట్ ఈస్ ఏ గ్లోరిఫైడ్ వర్డ్. మహా సంతోషమైన మాట. ప్రపంచానికి నివ్వెరపోయే ఒక గొప్ప సూచన. అది క్రిస్మస్. ఈరోజు మనం క్రిస్మస్ చేసుకుంటున్నామంటే వి ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. మనం ఆశీర్వదించబడ్డ వాళ్ళం కాబట్టి క్రిస్మస్ చేసుకుంటున్నాం. చాలా మంది చేసుకోవట్లేదు. వారి ఆశీర్వాదాలు లేవు. మనం దేవుని తెలుసుకుంటున్నాం. దేవుని తత్వం తెలుసుకుంటున్నాం. దేవుని క్యారెక్టర్ తెలుసుకుంటున్నాం. కాకపోతే హడావుళ్ళు, ఈ డ్రామాలు, వేషాలు లేకుండా నీతిగా, నిజాయితీగా వర్షిప్ చేసుకుంటే అది నిజమైన వర్షిప్. ఆ నిజమైన వర్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 200 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. 2000 సంవత్సరాల ముందు యేసయ్య చనిపోతే నిజమైన వర్షిప్ స్టార్ట్ అయింది ఏంటంటే 200 సంవత్సరాల ముందే స్టార్ట్ అయింది. తర్వాత ముందంతా ఆ హడావడి, గొడవలు, రాజకీయాలు, కొట్టుకోవడం, తన్నుకోవడం జరిగింది కాబట్టి అది పూర్తిగా నిలబడలేదు. కానీ ఇప్పుడు నిజమైన ఆరాధన క్రిస్మస్ స్టార్ట్ అయింది 200 సంవత్సరాల నుంచే. ఈరోజు మనమందరం కూడా ఆయన ఆరాధిస్తున్నాం. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకడి ఆస్వాదించి కాపాడి రక్షించును గాక. ప్రార్థన చేసుకుందాం. శిరస్సు వంచండి కొద్ది నిమిషాలు. బల్ల కొద్ది నిమిషాలు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. క్రిస్మస్ డిసెంబర్ 25న కాదా అనే విషయాన్ని దేవుడు నీతో మాట్లాడాడు. దానికి బైబిల్లో ప్రూఫ్ ఉందా అంటే ఉందని చూపించాడు. రెండవది, పెళ్లిగాని కన్యకు బిడ్డలు ఎలా పుడతాడు అది కూడా బైబిల్లో సాక్ష్యం దొరికింది. అసలు యేసు ఎవరు అంటే కూడా దేవుడు నీతో మాట్లాడాడు. క్రిస్మస్ ఎవరికి అనేది దేవుడు నీతో మాట్లాడాడు. ప్రియ సహోదరి, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అనుమానాలన్నీ క్లారిఫై చేసుకోండి. అనుమానం ఉంటే పండుగ చేయలేము. అనుమానం ఉంటే నిజంగా దేవుడిని ఆరాధించలేము. అనుమానంతో ప్రార్థన చేయలేము. దేవుడు పరిశుద్ధుడు. అనుమానం పడవలసిన అవసరం లేదు. శిరస్సు వంచి ఒక్కసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే ఒక గొప్ప కార్యం చేస్తున్నావు. సరదాగా రావట్లేదు, అలవాటు ప్రకారం రావట్లేదు. దేవుడు పిలిస్తేనే వస్తున్నావు. దేవుడు నేను పిలిచాడు కాబట్టి ఇక్కడ ఉన్నావు. ఇది సామాన్యమైన విషయం కాదు. సర్వలోకమునకు శుభవార్త. నీకు నాకే కాదు, అందరికీ శుభవార్త. ఎవరు అందుకుంటారో, ఎవరైతే భూమి మీద సమాధానంగా ఉండాలి అనుకుంటారో ఆ వారు ఆయనకి ఇష్టమైన వాళ్ళు మాత్రమే. నువ్వు ఎలా ఉన్నావు? ఆయనకి ఇష్టలుగా ఉన్నావా? నీకు ఇష్టంగా నువ్వు జీవిస్తున్నావా? నీ ఇష్టాలు కాదు కావాల్సింది. ఆయనకి ఇష్టంగా నువ్వు జీవిస్తే నీకు శుభవార్త. నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తే నీకు శుభవార్త కాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు వందనాలు. క్రిస్మస్ సందేశాన్ని మీరు మాకు తెలియజేశారు. హిస్టరీలో క్రిస్మస్ ఎలా స్టార్ట్ అయింది, చరిత్రలో క్రిస్మస్ శుభ పునాదులు ఎక్కడ పడ్డాయి, ఎవరు దీనికి ఆద్యులు, ఎవరు స్టార్ట్ చేసి ఎలా ముందుకు నడిచింది అనే విషయాల మీద ఈరోజు మీరు మాతో మాట్లాడి ఆ తదనుగుణమైన ఆలోచనలు, అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇది నిజమైన క్రిస్మస్ అని, నిజంగా దేవుని ఆరాధించడం అని, ఆయన సర్వ పరిపూర్ణత శరీరంగా యేసులో నివసిస్తుందని మీరు మాకు ప్రూవ్ చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిన్ను నిండుగా ఎరిగి ఉండటానికి, నీ మూర్తి మంతాన్ని మేము చూసుకుంటానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు మీరు నా ద్వారా మీరు మాట్లాడారు. బిడ్డలందరూ విన్నది విన్నట్టే మరచిపోకుండా ఇది మా గుండెల్లో దాచబడి ఉండేలాగా సహాయం చేయండి. చెవుల్లో మారుమోగుతూ ఉండాలి. క్రిస్మస్ అంటే ఏమిటి, శుభవార్త అంటే ఏమిటి, ఎవరికి శుభవార్త అనే విషయాలు జీవితకాల పర్యంతము గుర్తుండేలాగా ప్రతి ఒక్కరితో మాట్లాడి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచుకుంటున్నాము తండ్రి. ఆమేన్.